దివ్యాత్మ స్వరూపులారా, నేడు భగవద్గీతలోని రహస్యాలలో భాగంగా పరమాత్మ అనేవాడు ఎలా ఉంటాడు, ఎలా తెలుసుకోవాలనే దాని మీద తెలుసుకుందాం. కారణం లేకుండా క్రియ ఉండదు అనే సిద్ధాంతాన్ని ఒకసారి గమనించండి. విత్తనం లేకుండా చెట్టు లేదనేటువంటి బీజాంకుర న్యాయ సిద్ధాంతాన్ని ఆలోచించండి. అట్లే దేవుడు అనేవాడు ఒక రూపం కాదు, ఒక నామం కూడా కాదు. నామరూప క్రియాశూన్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే దైవత్వము అని తెలియబడదు. ఇందు గురించి ఏంటంటే, ఆ దైవత్వం లేకుండా ఇవాళ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారంటే మనలో ఉన్నటువంటి ఆ దైవత్వమే మాట్లాడుతుంది, మనలో ఉన్నటువంటి ఆ దైవత్వమే వినిపిస్తుంది. శరీరంలో ఏ క్రియ జరగాలన్నా, ముఖ్యంగా మన శరీరం అనేటువంటి యంత్రం నడచడానికి ఆహారం కావాలి. అలాంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఉత్పత్తి జరిగేటువంటిదంతా కూడా ఆ దైవత్వం మూలంగానే జరుగుతూ ఉన్నాయి. రెండవది, మనం తినేటువంటి పదార్థాలన్నీ జీర్ణం కావాలంటే కూడా ఆ దైవత్వ శక్తి వలన మాత్రమే అవి జీర్ణమవుతున్నవి. అదే ప్రకారంగా ఏది ఏమైనా జరగాలంటే ప్రతిది కూడా దైవత్వం మూలంగానే నడుస్తూ ఉన్నది. కనిపించే సూర్యుడు కావచ్చు, కనిపించినటువంటి గాలి కావచ్చు, వర్షం కావచ్చు, భూమి కావచ్చు, ఆకాశం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ దైవత్వం మూలంగానే నడుస్తూ ఉన్నవి. అందుకనే జ్యోతిషామపి తజ్జ్యోతి సమస పరముచ్యతే అని చెప్పబడ్డది భగవద్గీతలో. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్ష శిరోముఖం అని చెప్పబడ్డది భగవద్గీతలో. కాబట్టి ఆ దైవత్వం అనేటువంటిది ఒక వెష్టి రూపంలో ఉంటుంది, సమిష్టి రూపంలో ఉంటుంది. వెష్టి రూపంలో విడివిడిగా ఉంటుంది, సమిష్టి రూపంలో అంతటా వ్యాపించి ఉంటుంది. దీన్ని తెలుసుకోవాలి తప్ప అజ్ఞానంగా మిడిమిడి జ్ఞానంతో దేవుణ్ణి చూపిస్తావా అని ఒకడంటాడు, నా దేవుడు గొప్ప అని ఒకడంటాడు. ఈ దేవుడు చూపిస్తావా అన్నటువంటి వాడు అజ్ఞాని, నా దేవుడే గొప్ప అన్నటువంటి వాడు కూడా అజ్ఞాని. ఎందు గురించి? నీ దేవుడు నా దేవుడు అనేది లేదు. ఎందుకు లేదు? ముస్లిం పీల్చుకునే గాలి గదే, హిందువు పీల్చుకునే గాలి అదే, క్రిస్టియన్ పీల్చుకునే గాలి అదే, నాస్తికుడు కూడా పీల్చుకునే గాలి అదే. ఆస్తికుడు నాస్తికుడు అందరూ పశువులు, పక్షులు, వృక్షాలు అంతటా కూడా ఉపయోగపడేటువంటి ఏదైతే ఉన్నదో అది అందరికి కూడా ఒక్కటే ఉన్నది. కాబట్టి పరమాత్మ అనేవాడు, విశ్వశక్తి అనేటువంటిది ఒక్కటే ఉన్నది, అది తెలుసుకో. అజ్ఞానంగా మిడిమిడి జ్ఞానంతో వట్టి కాలక్షేపం చేయకుండా నీ యొక్క జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ విజ్ఞానాన్ని మంచి ఆలోచనలో, మంచి దానిపైన పెట్టండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి మాటలు చెప్పండి. కానీ చిన్న చిన్న ఆలోచనలతోటి ప్రజలను, జ్ఞానవంతులైన ప్రజలను అజ్ఞానవంతులుగా చేసేటువంటి ప్రకటనలు కానీ, వీడియోలు కానీ తీసి సమాజానికి నష్టం చేయొద్దని, వాస్తవాన్ని మాత్రమే తెలుసుకోవాలని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తూ ఓం తత్ సత్.